రామ్టాక్కి తిరిగి స్వాగతం. బెంగాలు ఎన్నికలు కూడా ముగుస్తున్నాయి. రేపటితోటి రెండో ఫేజింగ్ పూర్తవుతుంది. ఎలా ఉంది? మే 4న ఫలితాలు వెలువడతాయి. అంతకన్నా ముఖ్యంగా నాకు తెలిసి ఇంతగా మోడీ, అమిత్ షా ఇటీవల కాలంలో ఎక్కడా శ్రమించలేదు. దాదాపు అమిత్ షా 15 రోజులు కలకట్టాలోనే తిష్టవేశాడు. ఆయనే స్వయంగా బీజేపీ ఎన్నికల పర్యవేక్షణ నిర్వహించాడు. మోడీ అయితే దాదాపు 20కి పైగా ర్యాలీలు చేశాడు. అసలు ఆశ్చర్యం ఏంటంటే బెంగాల్లో ఎప్పుడు లేని పద్ధతుల్లో మోడీ సభలకి విశేష స్పందన. మోడీ అనుకుంటే అమిత్ షా సభలకు అట్లానే ఉంది, యోగి ఆదిత్యనాథ్ సభలకు అట్లానే ఉంది. అంటే ఎలా ఉందంటే ఒక వేవులాగా జనం బీజేపీ సభలకి పోటెత్తున్నారు. ఇది అదివరకు ఎప్పుడు లేదు. 2021లో ఈ పరిస్థితి లేదు. 2021 వేరు. దాని గురించి ఇప్పుడు మనం టైం లేదు కాబట్టి చర్చించుకోలేం. కానీ సరే, ఒకటి ఏంటంటే అర్థమవుతుంది ఏంటంటే గాలి మారింది. బీజేపీకి ఒక ఛాన్స్ ఇద్దామనేటువంటి భావన భద్రలోక్లో కూడా వచ్చింది. భద్రలోకని ఎందుకు అంటున్నానంటే అది చాలా కీలకం కాబట్టి. భద్రలోక్లో ఎందుకంటే మీరు ఒక్కసారి క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ చూడండి. 2011కు ముందు వీళ్ళందరూ కూడా లెఫ్ట్ ఫ్రంట్కి సహాయం చేశారు. 2011లో లెఫ్ట్ ఫ్రంట్ మీద వచ్చిన తీవ్ర వ్యతిరేకతతోటి నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చారు. యాక్చువల్గా మమతా బెనర్జీ కన్నా సిపిఎం మీద కోపంతో ఓటేశారు ఆ రోజు. ఆల్టర్నేటివ్గా మమతానే ఉంది. కాంగ్రెస్ పెద్ద ఆల్టర్నేటివ్ కాదని అనుకున్నారు. 2016కు వచ్చేటప్పటికి యాక్చువల్గా అదే ఓరవడి కొనసాగింది. ఆ యాంటీ సిపిఎం అయి ఇంకా మర్చిపోలే జనం. సో మమతాని కంటిన్యూషన్ కింద చూసుకున్నారు. 2021లో మారింది. నిజానికి 2021కు వచ్చేటప్పటికి మధ్యతరగతి వర్గంలో ఆలోచనలో మార్పు వచ్చింది. ఏంటి ఈవిడికి ఇంత మనం చేసినా కూడా ఈవిడ కూడా సిపిఎం లాగానే ప్రవర్తిస్తుందనేటువంటి భావన ఉన్నా ఆ రోజు ఈ స్థాయిలో లేదు ఆ వ్యతిరేకత. రెండోది బీజేపీ యాక్సెప్టబిలిటీ తక్కువ ఉంది అప్పుడు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బీజేపీని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో భద్రలోకి లేదు. అది ప్రధానంగా. కానీ 2026కు వచ్చేటప్పటికి మొత్తం మార్పు వచ్చింది. అసలు ఇవన్నీ కాదు అసలు. ఎందుకంటే వాళ్ళకి దేశంలో అర్థమవుతుంది కదా, ఒకనాడులా కాదు కదా. ఎందుకు బెంగాల్ ఒక్కటే అభివృద్ధిలో వెనకబడింది. భద్రలోకి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి అర్థమవుతుంది కదా. ప్రతిరోజు నెట్ చూసుకునేటువంటి వాళ్ళకి, పోస్టులు చూసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. దానికన్నా ముఖ్యంగా టీచర్ స్కామ్ బాగా వాళ్ళని కలిచివేసింది. ఎందుకంటే టీచర్ స్కామ్ అంటే ఏదో ఒక మంత్రి చేసిన స్కామ్ కాదు కదా. ఎన్నో వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దయిపోయినాయి. సుప్రీంకోర్టు రద్దు చేసేసింది స్వయంగా. అసలు టీచర్లు వేల మంది టీచర్ల దగ్గర ఆ విధంగా ఆ రిక్రూట్మెంట్ చేయటం అనేది మధ్యతరగతి వర్గంలో బాగా ప్రభావం చూపించింది బెంగాల్లో. దానికి ఆర్జీ కార్ సంఘటన అగ్నికి ఆజ్యం పోసింది. ఒక్కటి కాదు, కరప్షన్ అనేది ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయిందంటే సిండికేట్ మనీ అయినా ఇల్లు అది భరించే స్థితిలో మధ్యతరగతి వర్గం కూడా లేకుండా అయిపోయింది. అవన్నీ కలిపి పీక్ వెళ్ళిపోయింది 2026కి. 2021 కూడా ఉంది. 2026కి పీక్ వెళ్ళటమే కాకుండా బీజేపీ మీద అదివరకు ఉన్నటువంటి నెగటివ్ ఇది కూడా తగ్గింది. ఇది కూడా ఒక కారణం. ఒక ఛాన్స్ బీజేపీకి ఇచ్చి చూద్దామనే భావనలోకి ఎవరైనా పర్వాలేదు మమతా బెనర్జీ కాకుండా అని అనుకున్నప్పుడు ఇంకెవరూ కూడా మమతాని ఓడించే సత్తా లేదు బెంగాల్లో. ఇది భద్రలోక ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చింది. అది ఇవాళ ఒక వేవులాగా 2026లో దానికి ఒక విధంగా 2011లో అంటే కేంద్రం అంత సహాయం ఏముంటుంది, కేంద్ర దళాలు కానీ అది అయినా వచ్చింది. ఇప్పుడేంటంటే అదివరకులా గూండాగిరి చేసిన, దాదాగిరి చేసిన,
హింసకు ప్రేరేపించిన కేంద్ర దళాలు తోలు తీస్తున్నాయి ప్రతి వాళ్ళని. అది నిజంగా ప్రధానమైనటువంటి తేడా. దాన్ని ముందుగానే గ్రహించే బీజేపీ అమిత్ షా కిందనే ఉంటుంది కాబట్టి హోమ్ మినిస్ట్రీ మొత్తం 2,00,000కు పైగా కేంద్ర దళాలని దించడం జరిగింది. ఇది ఒక ప్రధాన కారణం, భయం లేకుండా ఓటేయటానికి. సో ఈసారి అయితే కాబట్టి గాలి మారింది, దాని గురించి ఎవ్వరికీ ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. 4వ తారీఖున ఫలితం తర్వాత నేను ఇండియాలో ఉంటాను, అక్కడి నుంచే వీడియో చేస్తాను. రెండోది ఇది దీని పరిస్థితి. అయితే ఎందుకింత బీజేపీ శ్రమించింది? ఎప్పుడు 15 రోజులు హోమ్ మినిస్టర్ అక్కడే ఉన్నాడు. మోడీ మధ్యలో వస్తూ పోతూ దాదాపు 20 ర్యాలీస్కి పైగా అటెండ్ అయ్యాడు. ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంది అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. సహజంగానే అవకాశం ఉంది కాబట్టి గెలవటానికి అవకాశం ఉందనేది ఒకటైతే, దానికన్నా ముఖ్యంగా కీలకంగా మారింది బెంగాల్. అతిపెద్ద రాష్ట్రం, వాళ్ళ చేతిలో ఉన్నాయి ఇప్పుడు యూపీ, బీహార్, మహారాష్ట్ర. ఇంకా 2 పెద్ద రాష్ట్రాలంటే బెంగాల్, తమిళనాడు. అందుట్లో తమిళనాడు ఎనివే వీళ్ళు ఎప్పుడు సీనియర్ పార్ట్నర్ ఇంతవరకు కాదు కాబట్టి బెంగాలు అవకాశం ఉంది, అతిపెద్ద రాష్ట్రం. అంతకన్నా ముఖ్యంగా అన్ని రంగాల్లో కీలకం బెంగాల్, కలకటా. ఎందుకంటే తూర్పు మొత్తం ప్రాంతానికి, ఈశాన్య భారతానికి అన్నిటికీ కీలకమైంది కలకట్టా అండ్ బెంగాల్. అది వీళ్ళ చేతుల్లో ఉన్నట్టయితే ఇంకా మొత్తం ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయొచ్చు. అభివృద్ధి కన్నా ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా కూడా చాలా కీలకంగా మారింది. ఆవిడ అసలు బోర్డర్ ఫెన్సింగ్కి ల్యాండే ఇవ్వకపోవటం అనేది ఎవరైనా చేస్తారా? ఏమాత్రం రాజకీయాలు ఎట్లా ఉన్నా కూడా దేశ భద్రత అనగానే ప్రతి వాళ్ళు కూడా ముందుంటారు, ఎవరైనా కూడా, అపోజిషన్ పార్టీస్ అయినా ఇదైనా రూలింగ్ పార్టీ అయినా. అటువంటిది ఆవిడ బోర్డర్ ఫెన్సింగ్ ఇవ్వకుండా ఇల్లీగల్ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అలౌ చేస్తుంది. సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా కామెంట్ చేసినాయి కదా, హైకోర్టు పెనాల్టీ వేసింది ఇటీవల. అందుకని కీలకమైపోయింది. ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో బెంగాల్ అనేది కనుక బీజేపీ గెలవటం అనేది అత్యంత ముఖ్యం. సెక్యూరిటీ రీత్యా కూడా అనేది పోయింది. వీటన్నిటికన్నా కూడా ఇంకొక ముఖ్యమైన కారణం ఉంది, చాలామందికి ఇది అబ్జర్వ్ చేశారు లేదు. ఎన్ని చెప్పినా ఈ రోజుకి బీజేపీ మీద హిందీ ట్యాగ్ ఉంది. అఫ్కోర్స్ మీరు అనొచ్చు మహారాష్ట్ర, గుజరాత్ ఉన్నాయి కదా పశ్చిమాన, హిందీ రాష్ట్రాలే కాదు కదా అని. మహారాష్ట్ర, గుజరాతు హిందుత్వాకి పట్టుగొమ్మలైనా కూడా ఒక విధంగా హిందూ అనుబంధ రాష్ట్రాలు కానీ చూస్తారు మిగతా వాళ్ళు, సౌత్ అయినా ఈస్ట్ అయినా. కాబట్టి వాటిని వేరు చేసి చూడరు. కాబట్టి అక్కడ రాలా. మొన్న ఒడిస్సా వచ్చిన, ఇవాళ బెంగాల్ అన్నిటికన్నా ముఖ్యం. కలకటా నగరం ఎన్ని చెప్పినా అది ఎప్పటి నుంచో కీలకమైనటువంటి నగరం, తూర్పు మొత్తానికి, తూర్పు ఈశాన్య భారతానికి. సో ఇవాళ అది కనుక వీళ్ళ చేతుల్లోకి వస్తే హిందీ అనే పదం ఇంకా మాట్లాడరు. ఇప్పుడు దక్షిణాదిని మాట్లాడుతున్నారు కదా, బెంగాల్ చేతిలోకి వచ్చిన తర్వాత ఇది హిందూ రాష్ట్రం. హిందూ అనేది ఎప్పుడు మాట్లాడతారు, ఎందుకంటే అది వాళ్ళ కోర్ ఐడియాలజీ కాబట్టి. హిందీ అనేది ఇంకెప్పుడు మాట్లాడటానికి అవకాశమే లేదు. ఆ ట్యాగ్ పోగొట్టుకోవాలన్నా బెంగాల్ గెలవాలి. ఆ విధంగా కూడా బెంగాల్కి కీలకమైపోయింది. ఇది ఎక్సెప్ట్ సౌత్, మిగతా అంతా బీజేపీ స్ప్రెడ్ అనేది ఈక్వల్గా జరిగినట్టు అవుతుంది భారత్లో. సో అందుకని ఇది కీలకమైంది. అందుకనేంటి సర్వశక్తులు ఒడ్డి పనిచేశారు నిజంగా ప్రతి వాళ్ళు. మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ వాళ్ళే కాదు, మొత్తం దిగారు అక్కడికి. అదే టైంలో పోయినసారిలాగా ఇదేదో హిందీ వాళ్ళ దాడి చేశారనేటువంటి భావన రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నా దృష్టిలో ఏంటంటే మే 4 తర్వాత అనేక రాజకీయ పరిణామాలు జరుగుతాయి, రాజకీయ ముఖచిత్రం మారుతుంది దేశంలో. దీనికి పూర్తి క్రెడిట్ అంతా కూడా మోడీ, అమిత్ షాల ద్వయందే. అమిత్ షా చాణక్యం, మోడీ పాపులారిటీ రెండు కలగలిపితేనే బీజేపీ బెంగాల్ గెలుపు. ఇది తథ్యం. ఇది ఈనాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి
మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.